బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ తీపి కబురు అందించింది కేంద్రం. ఇప్పటికే కేంద్రం గ్యాస్ ధరలను పెంచేసింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కూడా పెంచేయడం ఖాయం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఎంత పెరుగుతాయి, పెరిగిన ధరలను ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఇలాంటి లెక్కల్లో సామాన్యుడు మునిగి తేలుతున్న వేళ అందరికీ ఊరట అందిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే ఆలోచన ఏదీ లేదని, పెరిగిన భారాన్ని ప్రభుత్వ రంగ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలే అదనపు భారాన్ని భరించేందుకు ముందుకు రావాలని మోదీ కోరారు. అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా దేశీయంగా పెట్రోల్ డీజిల్ రేట్లను ప్రస్తుతానికి స్థిరంగా ఉంచే అవకాశం ఉంది. గల్ఫ్ లో యుద్ధం కారణంతో ముడి చమురు సరఫరా కొరత ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర $93 దాటింది. ఇక భారత్ లోనే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ప్రారంభంలో రష్యా నుంచి భారత్ ఎక్కువగా ముడి చమురు కొనుగోలు చేసింది. దిగుమతుల్లో 19 నుంచి 21% వాటా రష్యా కలిగి ఉంది. రోజుకు దాదాపు 1.04 మిలియన్ బ్యారెళ్లు భారత్ కి దిగుమతి అవుతుండేది. ఇక గల్ఫ్ దేశాల నుంచి 50 నుంచి 55% వరకు దిగుమతి అవుతుంది. ఇరాన్, సౌదీ అరేబియాల నుంచి ఎక్కువగా వస్తోంది. రోజుకు దాదాపు 1 మిలియన్ బ్యారెళ్లను ఆ దేశాలు భారత్కు సరఫరా చేస్తున్నాయి. గల్ఫ్ లో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో చమురు దిగుమతులు భారత్కు 50% నిలిచిపోయింది. అయితే ఇటీవల అమెరికాతో ట్రేడ్ డీల్ తర్వాత రష్యా నుంచి చమురు సరఫరా తగ్గిపోయింది. రష్యా ముడి చమురు తక్కువ ధరకే లభిస్తోంది. బ్రెంట్ కంటే బ్యారెల్కు $10 నుండి $20 కంటే తక్కువ ధరకే వస్తోంది. అయితే అమెరికా, గల్ఫ్, బ్రెజిల్, ఆసియా, యూరప్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి పర్షియనల్ గల్ఫ్ ద్వారా రవాణా చేయనప్పుడు షిప్పింగ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి. బ్యారెల్కు దాదాపు $5 నుంచి $8 ఎక్కువ ఖర్చు పడుతుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇచ్చింది. నెల రోజుల పాటు రష్యా నౌకల నుంచి కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్యారెల్ $150కు పెరగవచ్చుననే అంచనాలతో భారత్లో పెట్రోల్, డీజిల్పై పెంపు ఉంటుందని అంతా భావించారు. అయితే ఇలాంటి తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికిప్పుడు పెంచే యోచన లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా మరికొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముడి చమురు ధరలు బ్యారెల్ $100 పైన నిలకడగా కొనసాగితే చమురు సంస్థలు ఎక్కువ కాలం నష్టాలను భరించలేవు. ఒకవేళ ఇరాన్ యుద్ధం మరింత ముదిరి హార్మోజ్ జలసంధి గుండా చమురు సరఫరాకు ఆటంకం కలిగితే భారత్కు దిగుమతి ఖర్చులు తడిసి మోపిడవుతాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ధరల పెంపును ఆపడం అసాధ్యమే. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే అది కేవలం రవాణా ఖర్చులకే పరిమితం కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు, అంటే ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది.
రానున్న రోజుల్లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం కొనసాగితే మాత్రం ధరలను పెంపు ఉంటుందని చెబుతున్నారు. వాహనదారులు రానున్న రోజుల్లో ధరల పెరుగుదలకు మానసికంగా సిద్ధంగా ఉండడం మంచిదని అంటున్నారు నిపుణులు. అనవసరపు ప్రయాణాలను తగ్గించుకోవడం, ఇంధన పొదుపు పాటించడం వంటి జాగ్రత్తలు సామాన్యులకు కొంత భారాన్ని తగ్గించడంలో తోడ్పడతాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు సెగలు తగ్గే వరకు భారతీయ వాహనదారులకు ఈ టెన్షన్ తప్పేదా లేదు. మరి ఇదే అంశం గురించి మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సలాం. చెప్పండి, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పెంచే ఆలోచనలని చెప్పింది. మరి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్నటువంటి వార్ నేపథ్యంలో ఇప్పటికే ప్రధానంగా అంటే ఈ వార్ ప్రారంభం కాగానే మొట్టమొదటిగా అందరూ భావించినట్లుగానే ముడి చమురుపై ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలపై దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుందని అందరూ విశ్లేషకులు ముందుగానే భావించారు. అయితే గత 10 రోజులుగా యుద్ధ ఉద్రిక్తత పరిస్థితి నేపథ్యంలో ఏదైనా సరే పరిస్థితి సర్దుమణిగిన తర్వాత ఏదైతే ముడి చమురు రవాణా సక్రమంగా సాగుతూ పెట్రోల్, డీజిల్ ధరలపై దాని యొక్క ప్రభావం పడదనేటటువంటి విశ్వాసాన్ని సైతం కొన్ని రోజులు విశ్లేషకులు భావించినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం పరిస్థితి అదే స్థాయిలో యుద్ధ వాతావరణం, అదే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా దీని యొక్క ప్రభావం వచ్చేసి ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై చూపింది. అయితే ఇప్పటికే అంటే ఇరాన్ లో ఉన్నటువంటి చమురు క్షేత్రాలే టార్గెట్ గా అమెరికా, ఇజ్రాయెల్ వరుసగా దాడులు పాల్పడుతున్న నేపథ్యంలో అదే విధంగా ఇరాన్ సైతము ఇప్పటికే హార్మోజ్ జలసంధి ఏదైతే ముడి చమురు రవాణా అయ్యేటటువంటి సముద్ర మార్గాన్ని సైతం నిలిపివేసింది. అయితే దీని ప్రభావంతో ఇప్పటికే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై భారం అనేటటువంటి పడనున్నటువంటి మాట మాత్రం వాస్తవమే. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం సైతం ఇదే విషయాన్ని పరిగణలో తీసుకుని ఇప్పటికే గ్యాస్ అంటే వంట గ్యాస్ ధర పెంచుతూ ఇప్పటికే చమురు సంస్థలు సైతం నిర్ణయం తీసుకున్నాయి. దీనిని కేంద్రం సైతం ఆమోదం తెలిసింది. అయితే తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలపై పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అంటే పెట్రోల్ ధరలు పెరగడంతో అంటే వాహనదారులకు అదనపు భారం అనేది పెరుగుతేటటువంటి అవకాశం ఉంది, అదనపు ఆర్థిక భారం కలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ యుద్ధ వాతావరణం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రారంభం కానీ అప్పుడే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కేంద్రం సైతం తాజా అప్పట్లో ప్రకటించింది, ఎట్టి పరిస్థితుల్లో తాము పెట్రోల్ ధరను, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని చెప్పేసి కేంద్రం ప్రకటన సైతం జారీ చేసింది. అదేవిధంగా తమకు తగినటువంటి నిల్వలు అంటే మెరుగైన ఇంధన నిల్వలు సైతము దాదాపు 6 నుండి 8 వారాలకు సరిపడ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని, అయితే దీనివల్ల క్రమంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమంటే ఇప్పటికే రష్యా నుండి ముడి చమురును అంటే ఏదైతే క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసుకునేందుకు ఇప్పటికే కేంద్రము మొగ్గు చూపింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంటుంది. అమెరికా కూడా దీనికి పచ్చ జెండా ఊపడంతో ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రష్యా నుండి తరలించేందుకు మన భారతదేశానికి తరలించేటటువంటి అవకాశం ఉంది. దీనితో పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఆచితూచి అడుగులేస్తుందని చెప్పవచ్చు. అయితే దీనికి ప్రధానంగా ఏంటంటే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అంటే మరికొంతమంది భావించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే 2024లో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రధానంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై వెనుకంజ వేసిందని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే గ్యాస్ ధరలు పెంచినటువంటి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేందుకు మాత్రం సుముఖంగా లేదని మనం చెప్పవచ్చు. దీనికి తగినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంది. ఇప్పటికే వాహనదారులు సైతం కాస్త పెట్రోల్, డీజిల్ వీటి యొక్క వాడకంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అదేవిధంగా ఏదైనా సరే దానికి తగినటువంటి ప్రత్యామ్నాయ మార్గం అంటే ఏదైనా సరే దేశంలో ఇంధన నిల్వలు సుమారుగా పెంచేందుకు ఇప్పటికే రష్యా నుండి వాటిని ఇప్పటికే ఎగుమతులు చేసేందుకు కూడా దానికి సంబంధించి దిగుమతులు చేసుకునేందుకు కూడా ఇప్పటికే భారత్ చాకచక్యంగా అడుగులేస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల భారం పడకుండా ఉండేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు. రైట్ సలాం. పెరిగిన భారాన్ని ఆయిల్ కంపెనీలు భరించాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్టు సమాచారం. మరి దీనిపై ఆయిల్ కంపెనీల స్పందన ఎలా ఉంది? మొత్తం మీద అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ప్రస్తుతము ఒడిదుడుకులు వచ్చినటువంటి మాట మాత్రం వాస్తవమే. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి మార్గం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఈ యొక్క ఏదైతే ముడి చమురును దిగుమతి చేసుకునేటటువంటి
దేశాలకు 60 నుండి 70% వరకు పెట్రోల్ ధరలు పెంచేటటువంటి అవకాశం ఉంది. కానీ వీటిని కూడా నియంత్రించేందుకు కేంద్రం అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చమురు కంపెనీలు వీటిని ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే చమురు కంపెనీలు ధరల పెంపును సైతం ప్రస్తుతానికి వాయిదా వేశాయని మనం చెప్పవచ్చు. దీనివల్ల చమురు కంపెనీలపై కాస్త ఆర్థిక భారం పడేటటువంటి అవకాశం ఉంది. కానీ ఏదేమైనప్పటికీ వినియోగదారులపై మాత్రం అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఈ ధరలను స్థిరంగానే ఉంచాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ ఇంద్ర. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.